హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలి. ఈరోజు వీడియో వచ్చేసి శుక్రవారం దర్వాజా అలంకరణ పూజ, అలాగే మామిడికాయ పులిహోర చేసేది ఒకటే వీడియోలో 2 చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు మామిడికాయ పులిహోర కూడా. ఈ విధంగా చేసుకుంటే కన్నా మన ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినేస్తారనమాట. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా నేను ఫస్ట్ తోసేసి తుడిచేసి ఈ విధంగా ఫస్ట్ దర్వాజాకు పసుపు పూసేసి ఈ విధంగా కుంకుమ పెట్టేసిన తర్వాత ఈ విధంగా ముగ్గు అనేది వేసేసుకుంటున్నాను అన్నమాట. ఈ విధంగా ఫస్ట్ అనేది ముగ్గు కూడా దర్వాజాకు వేసేసి అలాగే కుంకుమ అనేది పెట్టేస్తున్నాను. నేను ఈ విధంగా సోమవారం శుక్రవారం వచ్చేసి ఈ విధంగా గడప కడుక్కొని ఈ విధంగా అలంకరించుకుంటాను అన్నమాట. అలాగే ముగ్గు కూడా వేసేస్తున్నాను. ఈ విధంగా ముగ్గు అనేది దర్వాజా అలంకరణ అనేది చేసేసాను అన్నమాట. అలాగే మా ఆయన కూడా స్నానం చేసుకొని వచ్చి పూజ అనేది చేస్తున్నాడు అన్నమాట. నేను ఈ విధంగా ముగ్గు అనేది వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి తులసి కోటకు వచ్చేసి పసుపు కుంకుమ అనేది వేస్తున్నాడు అన్నమాట. అలాగే ఇంట్లో కూడా దీపాలు అనేది పెట్టేశాడు అన్నమాట. పెట్టేసి ఈ విధంగా హారతి అనేది ఇస్తున్నారు చూడండి. ఈ విధంగా హారతి అనేది లోపల ఇచ్చేసిన తర్వాత తులసి కోట దగ్గరికి అనేది తీసుకొస్తున్నాడు అన్నమాట. ఈ విధంగా మన ఇంటి యజమాని దగ్గర దీపాలు అనేది పెట్టించి పూజ చేస్తే కన్నా ఇంట్లో చాలా మంచిదని చెప్పేసి ఈ విధంగా మా ఆయనతోనే పూజ అనేది చేపిస్తున్నాను అన్నమాట. ఈ విధంగా లోపల కూడా మళ్ళీ హారతి అనేది ఇచ్చేసి దండం అనేది పెట్టేసుకుంటున్నాడు. మా ఇంట్లో పూజ అనేది ఈ విధంగా సింపుల్గా అనేది చేసుకున్నామన్నమాట. మీ ఇంట్లో కూడా ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా ఇలా ఆరోగ్య ఐశ్వర్యాలతోటి మంచిగా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మామిడికాయ తోటాపూరితోటి మామిడికాయ పులిహోర ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఒక 10-15 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లము, ఇంగువ, అలాగే మనకు సరిపడే ఉప్పు, ఒక చిన్న కప్పు పల్లీలు, పసుపు, శనగపప్పు, ఒక 3 ఎండుమిర్చి, కరివేపాకు, 2 తోటాపూరి మామిడికాయలు. దీన్ని తోటాపూరి అంటారు, బెంగళూరు కాయలు కూడా అంటారు. నేను ఈ విధంగా ఫస్ట్ ఈ విధంగా పెట్టేసుకున్నాను అనమాట. అలాగే మనకు రైస్ అనేది పులుపులుగా చేసేసుకోవాలి. అన్నం కూడా చల్లారి పెట్టాను అనమాట ఒక దవరాలకి. ఇప్పుడు తురుముకున్నా చూడండి. పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని, మామిడికాయ తురుముకొని, ఈ విధంగా అల్లం తురుముకొని, వెల్లిపాయలు కూడా ఒలిచి పెట్టేసుకొని, ఉప్పు, శనగపప్పు, పల్లీలు, ఇంగువ, పసుపు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ దగ్గరికి అనేది వెళ్దాం. ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి పోపు సరిపడే ఆయిల్ అనేది వేసాను అన్నమాట. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఆవాలు, జీలకర్ర వేసేసాను. అలాగే ఈ విధంగా చిటపటలాడేటట్టు బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపప్పు అనేది వేసేస్తున్నాను అనమాట. ఈ విధంగా శనగపప్పు కూడా వేసేసి అలాగే తర్వాత వచ్చేసి ఒక చిన్న కప్పు పల్లీలు కూడా వేసేస్తున్నాను అనమాట. ఈ విధంగా మనం వేసుకునేటప్పుడు సిమ్లెకల్లే పెట్టి దోరగా అనేది వేయాలి. అలాగే కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను. పోపులోని ఇంగువ కూడా మనం మామిడికాయ పులిహోరకు కానీ
చింతపండు పులిహోర కానీ నిమ్మకాయ పులిహోర కానీ కొంచెం ఇంగువ అనేది వేసుకుంటే కనుక మనకు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది, ఆరోగ్యానికి ఆరోగ్యము. అలాగే ఒక ఫ్రెష్గా అల్లం ముక్క అనేది ఈ విధంగా తురిమి వేసేసుకున్నాను అనమాట. అలాగే కొన్ని ఎల్లిపాయలు కూడా ఈ విధంగా ఒలిచి వేసేసుకున్నాను. ఒక 3-4 ఎండుమిర్చి కూడా ఈ విధంగా ఇంచి వేసేసుకున్నాను అనమాట. పులిహోరాకు అనేది ఎండుమిర్చి వేస్తేనే మనకు టేస్ట్ అనేది మంచిగా వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా బాగా మంచిగా ఎగనియాలి. ఈ విధంగా ఫస్ట్ మనం సిమ్లే కళ్ళే పెట్టుకుంటేనే మంచిగా అన్నీ ఏగుతాయి అన్నమాట. అలాగే 2 రెమ్మలు కరివేపాకు కూడా ఈ విధంగా వేసేసాను. ఈ విధంగా చిట్టపట్టలాడేటట్టు మంచిగా ఏం చేసుకోవాలన్నమాట ఫస్ట్ అనేది. ఇప్పుడు మంచిగా కోపం అనేది ఏగిపోయింది. అలాగే కొంచెం ఉప్పు అనేది మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు అనేది వేసేస్తున్నాను. ఉప్పు వేయడం వల్ల ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి కానీ మంచిగా దోరగా ఏగుతాయి అన్నమాట. ఈ విధంగా కొంచెంసేపు ఫస్ట్ ఏగిన తర్వాతనే మళ్ళీ కొంచెం ఉప్పు అనేది వేస్తే ఇంకా కొంచెం మంచిగా ఏగుతాయి అన్నమాట. అలాగే 1 స్పూను పసుపు అనేది వేసేసుకున్నాను. ఈ విధంగా పసుపు కూడా వేసేసి మంచిగా కలుపుతూ ఏం చేసుకోవాలి. మంచిగా ఈ విధంగా ఏం చేసుకునేటప్పుడు సిమ్లే కల్లే పెట్టుకోండి. నేను సిమ్లే కల్లే పెట్టి ఈ విధంగా కోపంతా మంచిగా ఎగనేయాలి. అలాగే ఇప్పుడు సిమ్లో నుంచి కొంచెం హైలోకి పెట్టేసి మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము అనేది వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మామిడికాయ తురుములో కూడా ఈ విధంగా వేసేసిన తర్వాత మంచిగా కలిసేటట్టు బాగా కలిపేసుకున్న తర్వాత మనకు ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చేంత వరకు బాగా మంచిగా ఎగనియాలన్నమాట. దానిలో పచ్చితనం అనేది పోయి మామిడికాయ తురుము అనేది బాగా ఏగితే గన మనకు పులిహోర కూడా మంచిగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి మన సల్లార్ పెట్టుకున్న తెల్లన్నంలోకి ఇప్పుడు మనం మామిడికాయ కోపు అన్నీ వేసుకున్నాం కదా, అది ఎత్తుకుపోయి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసేసాను. అలాగే మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి తప్పకుండా. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీరు నన్ను ఇలా మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. మీ సపోర్ట్ అనేది ఎప్పటికీ నా మీద ఉండాలి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.